ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి యోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరు గారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడిచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడిచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడతా ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికీ నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది ఆకాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు.